ఇంట్రొడక్షన్. స్టార్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోల్ క్యాన్వాస్ డే 5. ఈరోజు మనం పిరమిడ్ మేకింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు పిఎస్ఎస్ఎం లో లేదు పైమాలో ఏదైనా మనం పిరమిడ్ తో స్టార్ట్ అవుద్ది. అండ్ మనం ఫెమిలియర్ గా ఎప్పుడు ఉంటూ మన మూమెంట్ కి అసోసియేట్ అయింది ఇంపార్టెంట్ అయినది పిరమిడ్. సో పిరమిడ్ లో ఎందుకు ధ్యానం చేయాలి, పిరమిడ్ ఎలా చేయాలి, పిరమిడ్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది అని పత్రి సార్ ఏం చెప్పారు అన్న విషయాలన్నీ దానిపై వినయ్ మనకి ఈరోజు చెప్తారు. సో వినయ్ కర్ణాటక నుంచి తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ పైమా కర్ణాటక టీమ్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. సో తను మన కోసం ఈరోజు సెషన్ కి ఈరోజు స్పీకర్ కింద రాబోతున్నారు. సో వెల్కమ్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్ గోకుల్. మొదటిగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా అనంతకోటి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. అండ్ పైమా ఏపీ టీమ్ కి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని సోల్ క్యాన్వాస్ అనే ఒక పేరుతో ఈ ఆర్ట్ వర్క్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్న పైమా ఏపీ టీమ్ కి నా కంగ్రాచులేషన్స్, అలాగే ఈ ఒక ఆపర్చునిటీ ఇచ్చడానికి చాలా చాలా కృతజ్ఞతలు. సో ఈ రోజు ఆల్రెడీ గోకుల్ గారు చెప్పినట్టు మనం పిరమిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. పిరమిడ్ ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎం తీసుకున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, పైమా పిరమిడ్ యూస్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, ప్రతి దానిలోనూ పిరమిడ్ అనేది ఎందుకు ఉంది, పత్రి సార్ పిరమిడ్ అనేది ఎందుకు చూస్ చేశారు, సో ఆ ఒక ఇంపార్టెన్స్ పిరమిడ్ కి ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే ఆ పిరమిడ్ అనే దాంట్లో అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. దాన్ని యూస్ చేసుకొని మనం మన డైలీ లైఫ్ లో పిరమిడ్ ని యూస్ చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే మన మెడిటేషన్ కి 3 times మోర్ పవర్ఫుల్. సో ఇప్పుడు పత్రి సార్ చెప్పారు, మెడిటేషన్ మనం మనం పనుకున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం, కరెక్టా? సో ఇప్పుడు ఫుడ్ నుంచి ఒక ఎనర్జీ వస్తుంది. ఫుడ్ లేకుండా మనము 2-3 days ఉండొచ్చు, కానీ స్లీప్ లేకుండా మనం ఒక రోజు కూడా ఉండలేము. సో మనకు మెయిన్ ఎనర్జీ అనేది మనం పనుకున్నప్పుడు వస్తూ ఉంది. అదే కాస్మిక్ ఎనర్జీని 3 times మోర్ పవర్ఫుల్ గా మనం మెడిటేషన్ చేస్తే వస్తుంది. అంటే half an hour of meditation is equal to 3 hours of sleep. సో అలాంటి మెడిటేషన్ ని ఇంకా ఇంకా బెటర్ గా ఎనర్జీ తీసుకునడానికి పిరమిడ్ అనేది మనం ఉపయోగించవచ్చు. అది పత్రి సార్ చెప్పేలాగా పిరమిడ్ అనేది ఒక కెటలిస్ట్ లా మనకు యూజ్ అవుతుంది. మనం ఏదైనా కెమిస్ట్రీ చదువుతున్నాం కదా, ఈ కెమిస్ట్రీలో ఏదైనా ఒక రియాక్షన్ చేయాలంటే ఆ రియాక్షన్ ని ఇంకా ఫాస్ట్ గా చేయాలంటే ఏం చేస్తాము, ఒక కెటలిస్ట్ యాడ్ చేస్తాం, కరెక్టా? సో ఏదైనా రియాక్షన్ ఉండొచ్చు, ఆ రియాక్షన్ ని ఇంకా ఫాస్ట్ గా చేయడానికి ఒక క్యాటలిస్ట్ యాడ్ చేస్తాం. సో అలాగేనే పిరమిడ్ అనేది మన మెడిటేషన్ కి ఒక కెటలిస్ట్. సో మన మెడిటేషన్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి మనము పిరమిడ్ యూస్ చేయొచ్చు. సో ఈ పిరమిడ్స్ గురించి కొంచెం ఒక 15-20 minutes తెలుసుకొని అలాగే మన పిరమిడ్ మేకింగ్ దీనికి యాక్టివిటీకి వెళ్దాం. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాం. సో ఆల్రెడీ మనము పిరమిడ్ అంటే పత్రి సార్ చెప్పిన మాటలో విన్నాము. పిరమిడ్ అంటే ఆ వర్డ్ ఎందుకు వచ్చింది, అది 2 words ని కాంబినేషన్ అన్నమాట. పిరమిడ్ అనేది పైరా ప్లస్ అమిడ్. సో నెక్స్ట్ స్లైడ్ లో మనం పైరా ప్లస్ అమిడ్ అనేది ఎలా వస్తుంది అని చూద్దాం. సో పైరా అంటే ఏంటి, అది డివైన్ ఫైర్ అన్నమాట, అగ్ని ఆర్ ఎనర్జీ అనొచ్చు. సో ఈ లైఫ్ ఎనర్జీ అనేది అమిడ్ అంటే మిడిల్. సో ఈ పిరమిడ్ అనే ఆ స్ట్రక్చర్ సెంటర్ లో అంత ఫైర్ అనేది, ఆ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో అందుకే ఆ పిరమిడ్ అనేది ఒక పేరు వచ్చింది. ఆ స్ట్రక్చర్ సెంటర్ లో ఆ అగ్ని డివైన్ కాస్మిక్ ఎనర్జీని స్టోర్ చేసుకునే ఒక శక్తి ఉంది, దానికోసం దాన్ని పిరమిడ్ అంటారు. సో దీని హిస్టరీకి వెళ్తే మనం పిరమిడ్ అంటే అని చెప్పిన వెంటనే మనకి ఏమొస్తుంది, మన థాట్ కి వచ్చేదే గిజా పిరమిడ్స్. సో ఈ గిజా పిరమిడ్స్ అనేది ఎందుకు చేశారు, గిజా పిరమిడ్స్ ఇంకా ఇప్పుడు మనము 7 wonders of the world చూసాం. 7 wonders of the world టూ టైమ్స్ పబ్లిష్ చేశారు. ఒకటి ఏన్షియంట్ 7 wonders, అలాగే 3 times పబ్లిష్ చేశారు. మెడివల్ 7 wonders, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ 7 wonders ఉన్నాయి.
అన్ని టైంలోనూ 7 వండర్స్ లో ఉండే ఈ ఏన్షియంట్ 7 వండర్స్ ఏమున్నాయో ఆ 7 వండర్స్ లో ఇప్పటి వరకు ఉండేది ఒక గిజా పిరమిడ్ మాత్రమే. ఇంకా 6 వండర్స్ ఏమున్నాయి ఆ 7 వండర్స్ లో, ఏన్షియంట్ 7 వండర్స్ లో ఆ 6 అదర్ వండర్స్ ఏమున్నాయో ఆ 6 వండర్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. ఒక అర్త్ క్వేక్ వల్లనో ఇంకా ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ వల్లనో అవన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి. కానీ గిజా పిరమిడ్ మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో పవర్ ఏమంటే ఆ ఒక స్ట్రక్చర్ అలాగే ఆ ఒక ఫిజికల్ ఆ పాయింట్ అనేది ఎక్కడ ప్లేస్ చేశారు కదా పిరమిడ్ ఆ పాయింట్ కూడా అంత ప్రిసైజ్ గా చూస్ చేశారు. ఇప్పటి వరకు ఇంకా చాలా చాలా రీసెర్చెస్ చేస్తానే ఉన్నారు. కానీ ఆ మిస్టరీ అనేది ఇంకా ఎలా కట్టారు, ఏం చేశారు అనేది ఇంకా ప్రాపర్ థియరీ అనేది లేదు. అంత రీసెర్చ్ చేసినా ఎంతమంది సైంటిస్ట్ రీసెర్చ్ చేసినా ఈ గిజా పిరమిడ్స్ ఎలా కట్టారు, ఏం చేశారు, దాన్ని ఎందుకు యూజ్ చేశారు అనేది ఇంకా ఒక మిస్టరీగా ఉంది. వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీ ఉన్నాయి ఎలా పిరమిడ్స్ అనేది కట్టారు. ఇప్పుడు మెడిటేటర్ స్పిరిచువల్ గా అయితే చాలా మంది ఏలియన్స్ వచ్చి కట్టారు, ఏలియన్స్ సహాయంతో పిరమిడ్స్ అనేది కట్టారు అని చెప్తారు. ఇంకా ఒక థియరీ ఏం చెప్తుంది, అక్కడ నైల్ నది ఉంది కదా, సో ఈజిప్ట్ లో పెద్ద నది అంటే నైల్ నది. అండ్ ఈవెన్ ఇన్ వరల్డ్ లాంగెస్ట్ రివర్ ఏదంటే నైల్ నది. సో ఆ నైల్ నదిని ఫ్లో అవుతున్న చోట నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని దానిలో ఒక బోట్ లాగా చేసుకొని దానిలో ఈ బ్లాక్స్ అన్ని తీసుకొని వచ్చి కట్టారు అనేది ఒక థియరీ ఉంది. సో ఇలాగే చాలా చాలా పెద్ద థియరీస్ ఉన్నాయి. ఈ పిరమిడ్ లో యూజ్ చేసిన ప్రతి ఒక్క రాక్ కూడా ప్రిసైజ్ గా ఉంది. ఆ ఒక రాక్స్ ఏం యూజ్ చేశారు, ఎన్నో టన్నుల వెయిట్ ఉండే ఒక బ్లాక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని అంత పర్ఫెక్ట్ గా ఆ ఒక షేప్ వచ్చేలాగా దాన్ని అరేంజ్ చేశారు. అండ్ అంత స్లాంట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ అర్త్ క్వేక్ వచ్చినా అది పడకుండా అంత ఇంజనీరింగ్ తో దాన్ని ఆ ఒక యాంగిల్ ప్రిసిషన్ తో కట్టారు. సో అలా అయితే మనం థింక్ చేయాలి, అప్పుడు ఏం టెక్నాలజీ యూస్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా ఈ యొక్క పిరమిడ్ అనేది బిల్డ్ చేశారు అని. సో ఇంత హిస్టరీ ఉన్న ఈ పిరమిడ్స్ ని మనము ఈ మెడిటేషన్ కి యూజ్ చేయాలి అనేది పత్రి సార్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. చాలా మంది చెప్తారు ఇప్పుడు పిరమిడ్స్ అనేది మమ్మీ స్టోర్ చేసేదానికి యూజ్ చేసిన ఒక స్ట్రక్చర్ అని, అంటే మమ్మీ స్టోర్ చేసేదానికి పిరమిడ్స్ చేశారు అని. కానీ యాక్చువల్ గా అక్కడ ఇప్పటి వరకు గిజా పిరమిడ్ లో ఒక్క మమ్మీ కూడా దొరకలేదు, ఇంకా ఒక్క మమ్మీ కూడా దొరికింలేదు. సో అది మమ్మీస్ పెట్టడానికి చేసిన ఒక స్ట్రక్చర్ కాదు. పిరమిడ్స్ అనేది వాళ్ళు కూడా ఏదో ఒక స్పిరిచువల్ పర్పస్ కోసం చేసినారు అనేది చూసి సపత్రి సారు పిరమిడ్స్ అనేది మెడిటేషన్ లో యూజ్ చేయాలి అనే దాన్ని ఆ ఒక థాట్ కి వచ్చారు. సో అందుకోసం పిరమిడ్ ని మనం మెడిటేషన్ లో యూజ్ చేయాలి. సో నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో ఇప్పుడు పిరమిడ్ లో ఒక యాంగిల్ ఉంది. ఏ యాంగిల్? అదే గోల్డెన్ రేషియో యాంగిల్ అని, గోల్డెన్ యాంగిల్. అది ఆ యాంగిల్ ను కట్టిస్తే మాత్రమే దాని యొక్క పవర్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది, ఇంకా హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇదే స్ట్రక్చర్ మీరు 60 degrees లోనో కానీ 70 degrees లోనో ఏదో ఒక యాంగిల్ లో కట్టితే అంత ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ యాంగిల్ గోల్డెన్ యాంగిల్ లో ఉండే ఎనర్జీ మనకు వేరే యాంగిల్ లో కట్టిన పిరమిడ్ లో ఉండదు. ఎందుకు ఇదే గోల్డెన్ యాంగిల్, ఇదే 51 degree 51 minutes 51 seconds ఎందుకు వస్తుంది అంటే దానికి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఒక సిరీస్ ఉంది, ఫిబొనాచి సిరీస్ అని. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎస్, ఈ ఫిబొనాచి సిరీస్ అంటే మనము ఇప్పుడు ఆల్రెడీ 10th 12th లో ఉంటే ఫిబొనాచి సిరీస్ మనము చదివింటాం. ఈ యొక్క ఫిబొనాచి సిరీస్ ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అది 0 1 1 2 3 5 ఇలా వెళ్తుంది.
సో ఈ 011 ఎలా వస్తుంది ఆ సిరీస్ అంటే ఫస్ట్ ప్రీవియస్ 2 డిజిట్స్ ని యాడ్ చేస్తే థర్డ్ డిజిట్ వస్తుంది. ఇప్పుడు 0+1 చేస్తే 1, 1+1 చేస్తే 2, 2+1 3, 3+2 5, 5+3 8. సో ఇలా ఈ సిరీస్ వెళ్తా ఉంటుంది. ఇది ఫిబొనాచి సిరీస్. ఈ సిరీస్ లో మనం ఏ నంబర్ తీసుకొని దాని ప్రీవియస్ నంబర్ తో డివైడ్ చేసినా ఒక రేషియో వస్తుంది. ఒకటే రేషియో వస్తుంది. ఏ నంబర్ తీసుకొని దాని ప్రీవియస్ నంబర్ తో డివైడ్ చేస్తే ఒకటే రేషియో వస్తుంది. ఆ రేషియో 1.618. అదే గోల్డెన్ రేషియో అని చెప్తాం. సో ఈ గోల్డెన్ రేషియో అనేది మన నేచర్ లో చాలా చాలా చోటు మనం చూడొచ్చు. అది ఒక సన్ఫ్లవర్ చూస్ చేసిన, ఒక మోనాలిసా పెయింటింగ్ చూసిన, చాలా చోటు మనం ఆ ఒక గోల్డెన్ రేషియోలో ఉండే స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది చూస్తాం. అది నేచర్ లో ఉండేది గోల్డెన్ రేషియో. ఆ గోల్డెన్ రేషియో మీరు ఇంకా డీటెయిల్ గా మీరు రిసర్చ్ చేయొచ్చు ఎలా గోల్డెన్ రేషియో వస్తుంది అని. కొంచెం ఆ, మీరు మ్యాథమెటిక్స్ కి వెళ్తే ప్రాపర్ గా మీకు ఆ గోల్డెన్ రేషియో వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 5, ఇక 0 1 1 2 3 5 8 13 ఇలా వెళ్తుంది కదా. ఈ సిరీస్ లో ఇప్పుడు మనం ఏదైనా ఫస్ట్ ఒక 22 వరకు మనకు ప్రాపర్ గా 1.618 రాదు. ఆమెకి నెక్స్ట్ లో ఏ నంబర్ తీసుకున్నా అది 1.618 వస్తుంది. ఇప్పుడు 5/3 చేస్తే మీరు చేసి చూడొచ్చు. అలాగే 1.6 1.7 1.8 ఏమో రావచ్చు. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ సిరీస్ లో ఫ్యూచర్ నంబర్ తీసుకుంటే అది 1.618 వస్తుంది. అదే 1.618 మనకు ఇప్పుడు 51 డిగ్రీ 51 మినిట్స్ 51 సెకండ్స్ ఆ గోల్డెన్ రేషియోలో కట్టిన పిరమిడ్స్ కి ఆ గోల్డెన్ రేషియో వస్తుంది. దానికోసమే ఆ యాంగిల్ అనేది గోల్డెన్ యాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రేషియో ఎక్కడ వస్తుంది మనం ఆ యాంగిల్ కట్టిదే అంటే ఇప్పుడు మీరు పిరమిడ్ షేప్ ఉంది కదా, 1+5=5² అనే ఈక్వేషన్ ఉంది కదా, దాని కింద ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ లో మనకు ఒక బేస్ 1 ఉంది అండ్ 5 అనేది స్లాంట్ హైట్ ఉంది, రూట్ ఆఫ్ 5 అనేది హైట్ ఉంది. ఓకే, సో ఈ బేస్ 1 అండ్ హైపోటెన్యూస్ ఈరోజు ఉండేది 5 అవుతుంది. ఆ 5 అనేది మనకు 51 డిగ్రీ 51 మినిట్స్ యాంగిల్లో ఉన్నప్పుడు ఈ బేస్ 1 డివైడెడ్ బై 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 చేస్తే ఆ 5 అనేది యాంగిల్, ఆ ఒక 5 రేషియో 1.618 వస్తుంది. సో అందుకోసం అప్పుడు మనకు ఇప్పుడు ఎలా మనకు గోల్డెన్ రేషియో వస్తుందో అలాగే ఆ యాంగిల్ యూస్ చేసినప్పుడు మాత్రమే గోల్డెన్ రేషియో వస్తుంది. ఈ ఫిబోనాచి సిరీస్ నుంచి మనకు ఆ 51 డిగ్రీ 51 మినిట్స్ 51 సెకండ్స్ అనేది ఆ గోల్డెన్ యాంగిల్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఈ పిరమిడ్ గురించి ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, ఎందుకో ఆ యాంగిల్ లోనే కట్టాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు పిరమిడ్స్ అనేది స్టోర్ హౌసెస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అని. సో ఇప్పుడు మనకు ఆ యాంగిల్లో కట్టిన పిరమిడ్స్ నుంచి మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటామో అది హైయెస్ట్ లెవెల్లో మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకొనడానికి ఆ పిరమిడ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. అండ్ దాంట్లో కూడా మనము వేరే వేరే పిరమిడ్స్ చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఉంది, మన కడతాల్లో మహేశ్వర మహా పిరమిడ్ ఉంది. కొన్ని అంత మెగా పిరమిడ్స్ లో కింగ్స్ చేంబర్ అని కట్టిస్తారు. సో ఆ కింగ్స్ చేంబర్ ఏ హైట్ లో ఉంటుంది అంటే 1/3 ఆఫ్ ది హైట్ ఆఫ్ ది పిరమిడ్ ఉంటుంది. అంటే పిరమిడ్ హైట్ ఏముందో ఆ హైట్ కి 1/3 రేషియోలో మనకు ఒక హైట్ తీసుకుంటే ఆ హైట్ లో మనకు ఇంకా హైయెస్ట్ టోటల్ పిరమిడ్ ఆల్రెడీ
సారీ. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది హైయెస్ట్ పాయింట్ లో ఈ 1/3 ఆఫ్ ది రేషియో ఏముందో ఆ హైట్ లో మనకు కింగ్స్ చేంబర్ అని కట్టిస్తారు. సో ఆ ఒక పాయింట్ లో ఇంకా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు కొంచెం సైన్స్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ సైన్స్ లోనే మాట్లాడుతున్నాం. సైన్స్ ప్రాపర్ గా మ్యాథమెటిక్స్ ఉంది. ఆ మ్యాథమెటిక్స్ నుంచే ఒక డిరైవ్ అయిన యాంగిల్ గురించి తెలుసుకున్నాం. దీనిలో కొంచెం సైన్స్ తీసుకుంటే ఎలాగా ఆ పిరమిడ్ అనేది యాక్ట్ అవుతుంది, ఆ పిరమిడ్ లోనే ఎందుకు ఆ ఎనర్జీ మనకు రిసీవ్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంది అనే దానికి ఇప్పుడు మనకు ఒక బూత్ కన్నడి పెట్టుకుంటే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకుంటే మనం ఆల్రెడీ చైల్డ్హుడ్ లో చాలా ఈ ఆడింటాం ఇలాగా. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకుంటే సూర్య కిరణానికి కింద ఒక పేపర్ పెడితే పేపర్ ఒక 2-3 మినిట్స్ అయిన వెంటనే ఫైర్ అంటించి ఫైర్ పేపర్ బర్న్ అయిపోతుంది. సో అలాగే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎలాగా ఆల్రెడీ చాలా ఉన్న సన్లైట్ ని ఒక్క పాయింట్ లో కాన్సన్ట్రేట్ చేసి ఫైర్ వచ్చేలా చేస్తుందో ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, అలాగే పిరమిడ్ అనేది ఆల్రెడీ ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఉంది. నేచర్ లో, యూనివర్స్ లో కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఆ కాస్మిక్ ఎనర్జీని ఈ యొక్క టిప్ లో కాన్సన్ట్రేట్ చేసుకొని దాన్ని లోపల స్ప్రెడ్ చేస్తుంది. సో అలాగా ఆ ఒక టెక్నాలజీతో పిరమిడ్ అనేది వర్క్ చేస్తుంది. ఎలాగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సోలార్ ఎనర్జీ ఆల్రెడీ సన్లైట్ చాలా సరౌండింగ్ లో ఉంది. ఆ సరౌండింగ్ లో ఉన్న సన్లైట్ ని ఒక పాయింట్ లో ఎలా ఫోకస్ చేస్తుందో అలాగే పిరమిడ్ అనేది చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఒక పాయింట్ లో తీసుకొని దాన్ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోపల. సో అలాగా ఒక పిరమిడ్ అనేది కాస్మిక్ ఎనర్జీని తీసుకునే ఒక టూల్ లాగా మనము యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్. మనం ఈ పిరమిడ్ ని చాలా చోటు వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్ లో మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ అనేది చేస్తాం. పిరమిడ్ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పినట్టు మెడిటేషన్ డన్ ఇన్సైడ్ ఎ పిరమిడ్ ఇస్ 3 times మోర్ పవర్ఫుల్ దాన్ ఆర్డినరీ నో పిరమిడ్ మెడిటేషన్. సో ఈ పిరమిడ్ అనేది ఫస్ట్ పత్రి సార్ ఎలా కనిపెట్టారు అంటే, ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ అనేది ఒక బుక్ ఉంది. ఆ ఒక బుక్ చదివి ఆ ఒక రియలైజేషన్ వచ్చింది, పిరమిడ్ అనేది యూజ్ చేయాలి, మనము మెడిటేషన్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకు వేరే వేరే చోట యూజ్ చేశారు అనేది అన్ని రీసెర్చ్ చేసి ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ తో పత్రి సార్ మొదలెట్టారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే వాళ్ళు షేర్ చేసుకునే ఒక బ్లేడ్ ని పిరమిడ్ లో పెడతారు. ఫస్ట్ పిరమిడ్ లో పెట్టేదానికి ముందు ఆ బ్లేడ్ అనేది ఒక 2-3 షేప్స్ అంతే వస్తాయి, కరెక్టా? సో ఏ బ్లేడ్ తీసుకున్నా 2-3 షేప్స్ లో బ్లేడ్ బ్లంట్ అయిపోతుంది, మనకు మళ్ళీ దాన్ని షేర్ చేసుకున్న దానికి కష్టం అవుతుంది. అలాంటి బ్లేడ్ పిరమిడ్ లో పెట్టి యూజ్ చేసి మళ్ళీ యూజ్ చేసిన వెంటనే పిరమిడ్ లో పెట్టేది. ఇలా చేసిన తర్వాత పత్రి సార్ కనుక్కోండింది ఏమంటే, ఆ ఒక్క బ్లేడ్ 20-30 షేప్స్ ఇచ్చాయింది. అంటే 2-3 షేప్స్ ఇచ్చే ఒక బ్లేడ్ పిరమిడ్ లో పెట్టి పిరమిడ్ నుంచి తీసుకొని యూజ్ చేసిన బ్లేడ్ 20-30 టైమ్స్ వచ్చింది షేప్స్. ఆ ఒక ఎక్స్పెరిమెంట్ నుంచి పత్రి సార్ రియలైజ్ అయ్యి పిరమిడ్ అనేది మెడిటేషన్ లో యూజ్ చేయాలి అనేది కనుక్కున్నారు. సో ఇలా పిరమిడ్ అనేది మెడిటేషన్ లో వచ్చింది. సో నెక్స్ట్ స్లైడ్. దీన్ని ఓషో గారు కూడా పిరమిడ్ అనేది షేప్ ఆఫ్ పిరమిడ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ డివైన్ ఫీలింగ్ అనేది, పిరమిడ్స్ అనేది మెడిటేషన్ లో యూజ్ చేయాలి, స్పిరిచువల్ పర్పసెస్ కి యూజ్ చేయాలి అనేది ఓషో గారు చెప్పారు. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్ చాలా ఉన్నాయి. సో దాంట్లో కొంచెం ఈ రోజు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ స్లైడ్. పిరమిడ్ యూజ్ చేసి మెడిటేషన్ చేస్తే మనకు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది, క్విక్ హీలింగ్ అవుతుంది. ఇప్పుడు పిరమిడ్స్ ని చాలా చోటు తలపైన వేసుకొని క్యాప్ లా వేసుకొని కూడా పిరమిడ్ మెడిటేషన్ చేయొచ్చు. ఐ పిరమిడ్స్ వచ్చాయి, పిరమిడ్స్ వేసుకొని ఇక కళ్ళకు ఇక
ఒక రిలీఫ్ అయ్యడానికి, హీలింగ్ అవ్వడానికి నీ ఐ పిరమిడ్స్ ఉన్నాయి, నీ పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇలా పిరమిడ్స్ యూస్ చేసుకొని మెడిటేషన్ చేయొచ్చు. అండ్ మనకు పిరమిడ్ యూస్ చేస్తే ఆ మెడిటేషన్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ 3 టైమ్స్ మోస్ట్ పవర్ఫుల్గా అవుతుంది. అని క్విక్ హీలింగ్ ఇలా, అది ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి దానికి, అలాగే మన థాట్స్, నెగటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ వచ్చడానికి, రావడానికి. అండ్ నెక్స్ట్ స్లైడ్. మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సో పిరమిడ్ యూస్ చేసుకొని చదవచ్చు. చదివే టైంలో పిరమిడ్ క్యాప్ వేసుకొని కూర్చొని చదవచ్చు. లేకపోతే పైన పిరమిడ్ వేసుకుంటే ఒక 2x2 పిరమిడ్, లేకపోతే 1x1 పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ కింద కూర్చొని మీరు చదవచ్చు. అలా చదివితే మనకు మెమరీ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మోర్ ఫోకస్గా ఉంటాం. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మనం పిరమిడ్ క్యాప్ వేసుకొని కూర్చున్నామంటే పనుకొని చదవడానికి ఉండదు. స్ట్రైట్ గానే కూర్చుంటాం. సో ఎంత స్ట్రైట్ గా కూర్చొని చదువుతామో అంత బెటర్ ఉంటుంది ఫోకస్ అనేది. సో దానికే ఈ క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యూనిఫామ్ మెడిటేషన్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది పిరమిడ్లో. సో ఇలాగే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిరమిడ్లో. అండ్ ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ మన పేరెంట్స్ ఇక్కడ బళ్ళారిలో ఒక పిరమిడ్ ఉంది. అది జైల్లో కట్టారు పిరమిడ్ అన్నమాట. సో జైల్లో పిరమిడ్ కట్టితే అప్పటి నుంచి ఒక ఆల్రెడీ 5-6 years అయిందేమో ఆ పిరమిడ్ కట్టేసి. అక్కడ ఉన్న ఖైదీలన్నీ వచ్చేసి పిరమిడ్లో మెడిటేషన్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఆ నెగటివ్ థాట్స్ ఓవర్కమ్ చేసడానికి ఎంత సహాయం అయిందంటే, వాళ్ళకి వచ్చే ఆ వేస్ట్ క్రూవల్ థాట్స్ ఏముంటాయి, ఆ క్రువాలిటీ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయి వాళ్ళు ఎంతో సాధులా అయ్యారు. సో చాలా మంది చాలా చేంజెస్ కనుక్కున్నారు. అలాగే పిరమిడ్స్ని మనము వాటర్ మనం నీళ్ళు తాగుతాం, దాని ఒక అక్వాగార్డ్ ఏమైనా ఉంటే దానిపైన పిరమిడ్ పెట్టవచ్చు. లేకపోతే ఇప్పుడు రైస్, వేరే వేరే పల్సెస్ అని ఉంటాయి, దాంట్లో ఒక పిరమిడ్ పెట్టవచ్చు. సో ఇలాగా మనం డైలీ లైఫ్లో పిరమిడ్స్ని యూజ్ చేసుకొని డైలీ లైఫ్లో ఈ పిరమిడ్స్ని యూజ్ చేయొచ్చు. సో దీంతో ఫస్ట్ ఇప్పుడు ఓకే, ఇంకో 2 slides అంతే ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ పిరమిడ్ ప్రిజర్వేషన్కి యూజ్ చేయొచ్చు. అండ్ వాటర్, నేను చెప్పినట్టు ఆల్రెడీ వాటర్కి పిరమిడ్ కింద పెట్టిన వాటర్ తాగితే ఇంకా ఎనర్జీ ఉంటుంది. మన బాడీలో 70% వీఆర్ మేడప్ ఆఫ్ వాటర్ కదా. సో ఈ వాటర్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. అది ఎనర్జెటిక్ వాటర్ తాగితే ఇంకా బెటర్ ఉంటుంది. సో అలాగా మనం పిరమిడ్ ఎనర్జైజ్డ్ వాటర్ తాగొచ్చు. దెన్ సో నెక్స్ట్ స్లైడ్. నేను ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే ఇది ఆకస్మికంగా అయ్యింది. ఈ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది, ఒక ఆరెంజ్ తీసుకొని నేను పెట్టేశాను, మర్చిపోయాను, పిరమిడ్లో పెట్టేశాను. ఒక 45-50 days అయిన తర్వాత పిరమిడ్ చూస్తే, సారీ, ఆ ఆరెంజ్ని చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ 50 days 45 days అయినా కూడా ఆ ఆరెంజ్ అనేది పాడవకుండా దాంట్లో ఉండే రసం మాత్రం వెళ్ళేసి దాని పల్ప్ అలాగే ఉంది ఇంకా. సో ఆ ఒక ఫోటో చూడొచ్చు. ఇలాగా నాకు ఒక ఎక్స్పెరిమెంట్ అయ్యింది. అండ్ ఐ పిరమిడ్ యూస్ చేసి నేను మెడిటేషన్ చేస్తున్నాను. అలాగే నా ఐసైట్ అనేది కొంచెం 0.25 అంటే తగ్గింది, కానీ ఇంక్రీజ్ మాత్రము అవ్వలేదు. సో ఇది నా ఒక ఎక్స్పెరిమెంట్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్. సో ఇది మనం ఆల్రెడీ మెడిటేషన్ చేసాం. సో ఇలాగా మనము మెడిటేషన్లో పిరమిడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము మన యాక్టివిటీ దగ్గర వెళ్దాం. సో ఎస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఫస్ట్ క్వశ్చన్స్ తీసుకుంటామా, లేకుంటే యా, మనోజ్ గారు ఇంట్రెస్ట్ చేశారు. ఫస్ట్ యాక్టివిటీ చేద్దాము, చేసేటప్పుడు గ్యాప్ దొరుకుతుంది, అప్పుడు తీసుకోండి. ఓకే ఓకే. సో అప్పుడు హ్యాండ్ రైస్ చేద్దాం. ఓకే, సో నేనే షేర్ చేస్తాను ఇంకో.
మనం యాక్టివిటీకి ఆల్రెడీ ఎలా అన్ని నా దగ్గర ఏమేమి రెడీగా ఉన్నాయి కదా. అందా రెడీ పెట్టుకున్నారు కదా. సో ఫస్ట్ మనకు చార్ట్ పేపర్ తీసుకున్నారా అందరూ? చార్ట్ పేపర్లో కాంపస్ అందరి దగ్గర ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? కాంపస్ అండ్ స్కేల్, పెన్సిల్. సో ఫస్ట్ మనకు 9.52 మెజర్మెంట్ తీసుకోండి. కాంపస్లో 9.52 సెంటీమీటర్ మీరు ఒక మెజర్మెంట్ తీసుకోండి. దాని లోపల నేను షేర్ చేస్తాను. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు యాక్టివిటీలో. మధ్యలో ఏమైనా ఇచ్చిన అర్థం కాకపోయినా. సుజిత్ తీసావా? 9.52 స్కేల్ యూస్ సో చేసి 9.52 సెంటీమీటర్ స్కేల్ మెజర్మెంట్తో ఒక సర్కిల్ వేయండి. సో ఈ 9.52 ఎలా వస్తుంది అంటే, మళ్ళీ నేను ఇంకొంచెం. సో ఇప్పుడు స్లాంట్ హైట్ ఎంత వస్తుంది అంటే పిరమిడ్లో అది 0.951 ఇంటూ బేస్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్లాంట్ హైట్ని ఒక సర్కిల్లో వేసుకుంటున్నాం. 9.52 సెంటీమీటర్స్తో ఒక సర్కిల్ వేసుకుందాం. అందరూ సర్కిల్ వేసిన వెంటనే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, భవ్య గారు ఆల్రెడీ ఫినిష్ చేశారు. ఆశ్రిత గారు చేశారు. సో నెక్స్ట్ స్టెప్ 9.52 సెంటీమీటర్లో ఒక సర్కిల్ వేసి ఇప్పుడు 10 సెంటీమీటర్ మెజర్మెంట్ తీసుకోండి. ఈ 9.52 సెంటీమీటర్స్ని ఒక లైన్ వేసుకోండి ఫస్ట్ సెంటర్లో. అలాగే 10 సెంటీమీటర్స్తో ఒక కాంపస్లో మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఏం వేసారో 9.52 సెంటీమీటర్స్ ఒక లైన్, ఆ లైన్ ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు. ఇక్కడే వేయాలి అని రూల్ లేదు. ఇక్కడైనా వేయవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు మీరు ఒక లైన్. ఇది రేడియస్ 9.52 సెంటీమీటర్ రేడియస్. సో ఈ సర్కిల్ ఆల్రెడీ వేసారు. ఇప్పుడు మీరు 10 సెంటీమీటర్స్ కాంపస్లో మెజర్ చేశారు కదా. సో ఆ 10 సెంటీమీటర్ మెజర్మెంట్ని ఈ సర్కంఫరెన్స్ పైన ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో కాంపస్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఒక ఆర్క్ వేయండి. 10 సెంటీమీటర్స్కి 10 సెంటీమీటర్స్ మెజర్మెంట్లో ఈ సర్కంఫరెన్స్ పాయింట్ నుంచి ఒక ఆర్క్. సో ఈ 10 సెంటీమీటర్స్ ఆర్క్ని ఈ సర్కంఫరెన్స్ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కట్ చేయాలి సర్కంఫరెన్స్ని. అలాగే మళ్ళీ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఆర్క్ కట్ అయిన ఆర్క్ పాయింట్ నుంచి మళ్ళీ కాంపస్ అక్కడ పెట్టుకొని ఇంకో ఆర్క్. అలాగే 4 పాయింట్స్ని మీరు మార్క్ చేసుకోవాలి ఈ సర్కంఫరెన్స్ పైన. ఫస్ట్ ఈ ఒక పాయింట్ రేడియస్లో ఏం చేశారు, ఈ ఒక పాయింట్ వదిలేసి ఇంకా 4 పాయింట్స్ రావాలి. 10 సెంటీమీటర్ మెజర్మెంట్లో 4 ఆర్క్స్ సర్కంఫరెన్స్ పైన.
అందరికీ వస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా స్టక్ అయ్యారా ఎవరైనా? సో ఫస్ట్ 9.52 సెంటీమీటర్స్లో ఒక సర్కిల్ వేసుకున్నాము. ఆ సర్కిల్కి ఒక రేడియస్ వేసాము, 9.52 సెంటీమీటర్స్ రేడియస్. అండ్ ఆ రేడియస్ ఎక్కడ సర్కంఫరెన్స్లో మీట్ అవుతుందో ఆ పాయింట్ని సెంటర్గా తీసుకొని 10 సెంటీమీటర్స్ ఆర్క్స్ కట్ చేసుకున్నాం సర్కంఫరెన్స్ పైన. సర్కంఫరెన్స్ పైన 10 సెంటీమీటర్స్ ఆర్క్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు 4 పాయింట్స్ దొరికాయి. ఈ 4 పాయింట్స్కి మనము సెంటర్ నుంచి ఒక లైన్ వేసుకోవాలి. సెంటర్ నుంచి ఆ పాయింట్స్కి లైన్స్ వేసుకోండి. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ పైన వేసిన ఆర్క్స్కి స్ట్రైట్ లైన్ వేయండి. అందరిది అయిందా? ఎవరైనా ఎక్కడైనా స్ట్రక్ అయితే అన్మ్యూట్ చేయవచ్చా ఒకళ్ళు ఇప్పుడు? హ్యాండ్ రైజ్ చేయండి unmute చేస్తే. హ్యాండ్ రేస్ చేయొచ్చు, లేకపోతే చాట్లో వేయచ్చు. ఎక్కడైనా స్ట్రక్ అయింటే ఇంకోసారి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ 9.52 సెంటీమీటర్స్లో ఒక సర్కిల్, దానికి ఒక రేడియస్. ఆ రేడియస్ ఎక్కడ మీట్ అవుతుందో ఆ సర్కంఫరెన్స్ పాయింట్ నుంచి 10 సెంటీమీటర్స్తో ఆర్క్ వేయాలి. సర్కిల్ 9.52, ఆర్క్స్ వచ్చేసి 10 సెంటీమీటర్. సో 10 సెంటీమీటర్లో 4 ఆర్క్స్ కట్ చేసుకొని ఆ పాయింట్స్ని సెంటర్ నుంచి జాయిన్ చేయాలి. ఇది అయిన తర్వాత ఈ బేస్ లైన్స్ని జాయిన్ చేసుకోండి. మనం ఎక్కడైతే ఆర్క్స్ కట్ చేసామో ఆ ఆర్క్స్ని ఇలా జాయిన్ చేయాలి. పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ లైన్స్ వేసుకోండి. అందరిది అయింది. సో నెక్స్ట్ స్టెప్, దీనికి ఒక ఫ్లాప్ వేయాలి. సో ఈ సైడ్లో ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి, జస్ట్ ఒక ఎక్స్ట్రా ఫ్లాప్ తీసుకోవడానికి. దాన్ని ఒక ఇక్కడి నుంచి ఒక ప్యారలల్ లైన్ ఇక్కడ వేయాలి. దాన్ని ఇలా జాయిన్ చేసుకోండి. సో ఏదైనా మెజర్మెంట్లో ఈ ఫ్లాప్ వేసుకున్న తర్వాత
ఇలా కట్ చేసుకోవాలి మీరు. ఈ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈ పాయింట్స్, ఈ అవుటర్ సర్కిల్ ఉంది కదా, ఈ ఈ ఎక్స్ట్రా అనేది, ఇది ఎక్స్ట్రా. మీరు ఈ ఫ్లాప్ నుంచి ఇక్కడ ఉండేది ఈ పోర్షన్ ఎక్స్ట్రా పోర్షన్. మీరు ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసి ఈ లైన్లో కట్ చేసి ఈ అవుటర్ ఎడ్జెస్లో కట్ చేసి ఈ ఫ్లాప్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు కట్ చేయాలి. టోటల్ అవుటర్ ఎడ్జెస్ ఎక్కడైతే మీకు అవుటర్ ఎడ్జెస్ ఉన్నాయో దాన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి మీరు. కట్ చేసేటప్పుడు ఏదైనా ట్రయాంగల్ వదిలేసి కట్ చేయకండి. ప్రాపర్గా ఏ అవుటర్ లైన్ ఉందో అవుటర్ మోస్ట్ లైన్కి మీరు కట్ చేసుకోవాలి. కటర్ ఉంటే క్లీన్గా వస్తుంది. సో సిజర్స్లో ఇంకొంచెం ప్రెసిషన్తో చేయాలి. ఇది అవుటర్ మోస్ట్ ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఓకేనా? అందరూ కట్ చేశారా?
కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఈ లైన్స్ ఏమున్నాయో ఆ లైన్స్ పైన మనం ఫోల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉండేదాన్ని ఈ లైన్స్ ఏమున్నాయో ఆ లైన్స్ కి మనం ఒక స్కేల్ పెట్టుకొని ఈ ఈ యొక్క పాయింట్ ఈ యొక్క లైన్ కి స్కేల్ పెట్టుకుంటే స్కేల్ యూస్ చేస్తే ప్రాపర్ గా ఈ ఫోల్డ్ అనేది వస్తుంది. హ్యాండ్ లో యూజ్ చేయకుండా ప్రాపర్ గా స్కేల్ యూస్ చేస్తే ప్రాపర్ మనకు ఫోల్డింగ్ వస్తుంది. సో అలాగా ఆ లైన్స్ పైన మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. ఈ ఫ్లాప్ కూడా అలాగే ఫోల్డ్ చేయాలి ఇదే లైన్ పైన. సో ఫోల్డ్స్ చేసిన తర్వాత ఈ లైన్స్ అనేది ఫోల్డ్ అయ్యి ఇప్పుడు ప్రాపర్ గా ఈ ఫ్లాప్ కూడా ఫోల్డ్ అయితే ఈ ఫ్లాప్ లోపల వేసి ఇలా పెట్టుకోవచ్చు మీరు. ఇది పిరమిడ్ అవుతుంది. యా ప్రాపర్ భవిష్. సో అందరూ చేశారా? యా రోమి గారు అదేం కొంచెం ఆర్క్ లా ఉంది కదా. సో ఈ ఫ్లాప్ ని లోపల వేసి మీరు ఇలా చేయొచ్చు పిరమిడ్. దీన్ని ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్లాప్ ఏముందో ఇక్కడ మీరు గ్లూ వేయాలి. ఒకసారి ఫస్ట్ మీరు ఫోల్డ్ చేసి చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఆ ఫ్లాప్ అనేది ఇంతసేపు మనం ఈ పోర్షన్ లో అంటే ఈ ఫేస్ లో ఉన్నాము. ఇది ఫోల్డ్ అయ్యేటప్పుడు మనం గ్లూ పెట్టేది ఆపోజిట్ ఫేస్ లో. ఆపోజిట్ ఫేస్ లో గ్లూ పెట్టేసి దాన్ని ఇలా అంటించాలి.
నైస్ ఆశ్రిత, వెరీ గుడ్. సో అందరూ గ్లూ వేస్తారా ప్రాపర్గా? ఇప్పుడు మీరు దీన్ని డెకరేషన్కి అయినా యూస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు వాటర్ ఏం చెప్పాను కదా అక్వాగార్డ్, దానిపైన పెట్టొచ్చు. ఈ గ్లిటర్ పేపర్స్లో చేస్తే ఇంకా బాగుంటాయి. దీన్ని ఇప్పుడు మీరు కడతాల్కి వెళ్తే ఇలా 4-5 పిరమిడ్స్ని సెంటర్లో ఒక థ్రెడ్లో వేస్తే డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చేస్తే అది కూడా ఒక హ్యాంగింగ్ గార్లాండ్ లా వస్తుంది. సో ఇలా మీరు చేయొచ్చు. ఈ యాంగిల్ని ఎలా తీసుకోవాలి అంటే 9.51, ఇప్పుడు మనం 9.52 సెంటీమీటర్స్ యూస్ చేసాము 10 సెంటీమీటర్ బేస్కి. ఆ 9.52 ఎందుకు వచ్చిందంటే అది ఆ 51 డిగ్రీ ఏం చెప్పాను, ఆ ఒక 5 రేషియో ఏం చెప్పాను, అలాగా ఆ 9.51 అనేది వస్తుంది. అది స్లాంట్ హైట్ అన్నమాట. ఇప్పుడు ఈ పిరమిడ్లో ఇది బేస్ కదా. సో బేస్ మనకు పిరమిడ్లో ఏముంటుంది, 4 స్క్వేర్ బేస్ ఉంటుంది. అలాగే పైన అపెక్స్లో అన్ని పాయింట్స్ మీట్ అవుతుంది. సో ఈ స్క్వేర్ బేస్కి యాంగిల్ 51 డిగ్రీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చే యాంగిల్ కాదు 51 డిగ్రీ. ఈ ఈ యొక్క పిరమిడ్ బేస్ నుంచి ఈ స్లాంట్ ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్కి బేస్కి ఉండేది 51 డిగ్రీ. ఈ స్లాంట్ ఎడ్జ్ ఏముంది, ఈ ఎడ్జ్కి వచ్చేది 51 డిగ్రీ ఉండదు. ఫేస్కి వచ్చేది 51 డిగ్రీ. బేస్ ఫేస్, స్లాంట్ ఫేస్, ఈ ఫేస్ రెండు ఫేస్ పైన మధ్యలో ఉండేది 51 డిగ్రీ వస్తుంది. దీన్ని అచీవ్ చేయడానికి, థ్యాంక్ యూ భరత్ గారు, దీన్ని అచీవ్ చేయడానికి ఈ స్లాంట్ అనేది 9.51 అంటే రేషియో ఎలా ఉంటుంది. సో వన్ బేస్కి 0.951 ఉంటుంది స్లాంట్ అనేది. ఇప్పుడు 10 బేస్ అయితే 9.51 స్లాంట్ వచ్చింది. అలాగే 100 బేస్ అయితే 95.1 స్లాంట్ వస్తుంది. మీరు ఇంకా చిన్న చిన్న పిరమిడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న పిరమిడ్ చేసుకుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 బేస్లో చేసాం మనము, 5 బేస్లో చేసుకోవచ్చు. ఇంకా చిన్న పిరమిడ్ వస్తుంది, ఇంత చిన్న పిరమిడ్. ఇప్పుడు పెద్ద పిరమిడ్ ఇలా ఉంది, దీనిపైన చిన్న పిరమిడ్ వేసుకోవచ్చు వేరే కలర్లో, అలాగా కూడా మీరు చేయవచ్చు. సో ఆ చిన్న పిరమిడ్ 5 mm బేస్ చేస్తే 0.951 ఇంటూ 5 చేస్తే ఏమొస్తుందో అది ఈ స్లాంట్. అంటే ఫస్ట్ సర్కిల్ వేసాం కదా, ఆ సర్కిల్ మన బేస్ ఎంత ఉంటుందో ఇంటూ 0.951 చేస్తే ఏమొస్తుందో అది ఆ సర్కిల్, ఫస్ట్ సర్కిల్. అలాగా మీరు వేరే వేరే యాంగిల్స్, వేరే వేరే సైజెస్ పిరమిడ్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాంపాస్ వచ్చేదే 10 మాక్సిమం 12 సెంటీమీటర్స్ వస్తుంది. మనకు వేరే బిగ్గర్ సైజ్ పిరమిడ్స్ చేయాలంటే సపరేట్గా ఈ ట్రయాంగిల్స్ని చేసుకొని దాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఏమైనా గ్లూ వేసుకొని, ఫెవిక్విక్ ఏమైనా వేసుకొని మనము పెద్ద పిరమిడ్స్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకు ఒక పిరమిడ్ అనేది వస్తుంది. ఈ పిరమిడ్ ఇంకా మీరు ప్రాపర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా స్టక్ అయితే ఒక వీడియో ఉంది, ఆ పిఎంసి హిందీలో ఒక వీడియో ఉంది, దాన్ని షేర్ చేస్తా ఒకసారి. సో ఓకే, నేను ఆ లింక్ని మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఎక్కడైనా స్టక్ అయితే ఆ వీడియో కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇలాగా మనము పిరమిడ్స్ని ఇంట్లో చేసుకోవచ్చు, పిరమిడ్ మేకింగ్ అని. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎలా ఉంది పిరమిడ్ మేకింగ్, అందరికి ఇష్టమైంది?
ఒకసారి అందరూ చాలా చేసిన సింపుల్ పిరమిడ్స్ ని వీడియో ఆన్ చేసుకొని ఒకసారి ఇలా పెట్టుకోవచ్చు. ఒక గ్యాలరీ వ్యూలో మనం ఒక స్నాప్ తీసుకోవచ్చు. అందరూ వీడియో ఆన్ చేయాలి. Yeah. Blue eye. Yeah. Okay. అయిందా? Thank you. Thank you, everyone. Yes. థ్యాంక్ యూ వినయ్. చాలా సింపుల్ గా నీట్ గా అందరికి అర్థమయ్యేలాగా అండ్ ఎఫిషియెంట్ గా చూపించావు. సో మన పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఎవరన్నా చూపిద్దాం అనుకుంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, వీడియో ఆన్ చేస్తాము. సో దట్ యూట్యూబ్ లో కూడా మీది స్పెషల్ గా ఒక 2 seconds బయట వస్తుంది. ఎవరు చేశారు? భవ్య, ఆశ్రిత, రోహిణి గారు. ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తే మీరు చూపించాలనుకుంటే మనం స్పాట్లైట్ చేస్తాం. సో మీరు చూపించచ్చు. ఓకే, అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇది కూడా నీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వినేసినాడు. So it was a nice experience for me. It was the first time I'm making this pyramid. It was so simple that it just took 5 minutes to make it, and it came so wonderful. The output was so good. I like this so much. This was my first time, but it came so good. Thank you. Yeah. థ్యాంక్ యూ భవ్య. ఇంకెవరైనా ఉన్నారా? హ్యాండ్ రైస్ చేయండి ఒకవేళ చూపించాలి. ఆశ్రిత. Actually, the session started with the history of pyramids. It was really good knowing about the pyramids and then making it hands-on. Thank you, Vinay sir. The session was wonderful. I really enjoyed it. Thank you. Thank you, Ashwin. ఒకసారి నీ పిరమిడ్ చూపి. మిడిల్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మనోజ్ గారు హ్యాండ్ రైస్ చేశారు, ఉన్నారా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రోహిణి గారు మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. చాలా బాగుంది సార్ పిరమిడ్ మేకింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఉంది సార్. ఇది మా ఇంట్లో మేము ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి సార్ పిరమిడ్స్, లైక్ ఐకి పెట్టుకోవడానికి అవన్నిటికి. అండ్ మా ఇంట్లో క్రిస్టల్ పిరమిడ్ ఉంది. అండ్ బెంగళూరు నుంచి కూడా మేము మా డాడీ అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఒక పిరమిడ్ తీసుకొచ్చారు, కానీ చాలా బాగుంది సార్. మెడిటేషన్ అంటే ఇట్లా మనము పెట్టుకుంటే ఎనర్జీ చాలా బాగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షోయింగ్. Thank you. Thank you, Rohini. ఇంకేమండి? మనోజ్ గారు మాట్లాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. Hi, sir. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము పిరమిడ్ కి ఒక్కొక్క పిరమిడ్ లో ఒక ఎనర్జీ ఉంటుంది కదా సార్, కాపర్ పిరమిడ్, క్రిస్టల్ పిరమిడ్. Sir. అంటే యాంగిల్ సేమ్ కదా సార్, మనకి మెటీరియల్ యూజ్ చేసేదాన్ని బట్టి కూడా ఎనర్జీ చేంజ్ అవుతుందా? యాక్చువల్లీ మెటీరియల్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఏం చేయదు సార్. సో మీరు ఏ మెటీరియల్ యూస్ చేసినా పిరమిడ్ యాంగిల్ అనేది మాత్రమే ఫస్ట్ ఇంపార్టెన్స్.
ఒక పర్సెంటేజ్ మాత్రమే డిఫరెన్స్ అవ్వచ్చు. ఒక క్రిస్టల్స్ అనేది మాకు క్రిస్టల్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. కానీ ఓకే సార్. కాపర్ లేకపోతే పేపర్లో చేసినా కానీ ప్లాస్టిక్లో చేసినా కానీ అంతవరకు డిఫరెన్స్ ఏమి రాదు. ఒక పర్సెంటేజ్ అంతే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ తీసుకుంటారు అనుకోండి, కాపర్లో అదొక మెటల్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. ప్లాస్టిక్ అనేది ఒక అన్యాచురల్, అది న్యాచురల్ కాదు, మ్యాన్మేడ్ అది. సో అదే ఒక మెటల్ తీసుకుంటే మీరు కాపర్లో చేస్తే ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ అవుతుంది. సో దానికోసం కాపర్ యూస్ చేస్తారు. గోల్డ్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ గోల్డ్ తీసుకొని చేయడానికి కష్టం అవుతుంది, ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో దానికోసం కాపర్కి ఇప్పుడు లిమిట్ అయ్యారు. సో మెటీరియల్ వరకు ఏమంత డిఫరెన్స్ అవ్వదు. మెయిన్ యాంగిల్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్. కానీ బాగుంది సార్, మీ జిమ్ సెక్షన్ చాలా సైంటిఫికల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. ఇంకెవరన్నా మాట్లాడతారండి? హ్యాండ్ రైజ్ చేయండి. లావణ్య గారు, గణేష్ గారు, హారిక గారు, రమ్య. ఓకే, ఏం డౌట్స్ లేదంటే ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. ఇంత టెక్నికల్ గ్లిచెస్ ఉంది నా ఇంతవరకు వెయిట్ చేసి ప్రాపర్గా ఫుల్ అటెండ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం చేసుకునే ముందు ఒక క్లాస్ చిన్న అప్డేట్, ఒక ఆఫ్లైన్ సెషన్ గురించి. అది స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి. కర్నూలులో ఉన్న వాళ్ళకి ఇది మెయిన్. సో ఇది వచ్చేసి మనకి కనబడుతుంది కదా, ఐమాత్ తరపున ఓన్లీ యూత్ కోసం, ఎస్పెషల్ గా 15 to 35 ఇయర్స్ లోపు కర్నూలు ఎస్వి కాంప్లెక్స్ లో కేర్ సెంటర్. ఓకే, కేర్ సెంటర్ లో ప్రతి సాటర్డే ఈవినింగ్ 6 to 7. సో ఇది హిందూ ఒక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. సో కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వినయ్.